మనం ఎందుకు బతుకుతున్నామంటే అహంకారాన్ని పోషించుకోవడానికి, వ్యక్తిభావాన్ని పోషించుకోవడానికి. నీకు లోపల జ్ఞానం లేనప్పుడు, లోపల సుఖం లేనప్పుడు, లోపల శాంతి లేనప్పుడు, లోపల ఆనందం లేనప్పుడు, నీ అంతటి గ్రేట్ మ్యాన్ అమలాపురంలో ఎవడ లేడని చెప్పుకోవడం నీకేం వస్తుంది? నువ్వు అనారోగ్యంతో ఇంటికాడ కాలిపోతున్నావు. అమలాపురం అందరూ నువ్వు ఆరోగ్యవంతులు అంటున్నారు. దానివల్ల నీకు కలిసి వచ్చేది ఏంటి అసలు? మీరు ఇంటికాడ అనారోగ్యంతో బాధపడుతున్నారు. మీరు అమలాపురం అందరూ అనుకోవచ్చు మీరు ఆరోగ్యవంతులు. ఇలా అనుకోవటంలో మీకేం వస్తుంది? నీకు సుఖం లేనప్పుడు, నీకు శాంతి లేనప్పుడు, ఆనందం లేనప్పుడు ఎందుకు ఈ పాపులారిటీ వల్ల నీకేం కలిసి వస్తుంది? నెల్టన్ ది ప్యారడైస్ లాస్ట్ అనే గ్రంథాన్ని ఏం చెప్తాడంటే, మానవుడు సాధన చేసి కామక్రోధాలు దాటొచ్చాం, రాగద్వేషాలు దాటొచ్చాం. కానీ ఎంత సాధన చేసినా ఈశ్వరుని అనుగ్రహం లేకపోతే కీర్తికాంక్షల నుంచి బయటికి రావటం కష్టం. ఇది ప్యారడైస్ లాస్ట్లో మిల్టన్ అని చెప్పాడు. ఈ కీర్తికాంక్షలోంచి నువ్వు కామక్రోధాల్లోంచి విడుదల పొందొచ్చు, కానీ కీర్తికాంక్షలోంచి బయటికి రావటం కష్టం. ఏం చేత నువ్వు కాని నేనుతో తాదాత్మ్యం పొందుతున్నంత కాలం నువ్వు కీర్తిని కూడా కోరుకుంటావు. ఆ కీర్తిలో కూడా ఏమీ లేదని నీకు తెలియాలంటే ఇప్పుడు తెలియబడదు.